నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజధానిలోని ఉద్దండరాయపాలెంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించిన పిసిసి చీఫ్ షర్మిల శంకుస్థాపన చేసిన ప్రాంతం మట్టితో కొట్టుకుపోయిందని వెల్లడి. భూములు ఇచ్చిన రైతులకు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్య. గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు 14 లక్షల విలువైన స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు. జనాభా పెరుగుదలను తాను సమర్థిస్తున్నానన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచన. ఏ దేశంలో జనాభా ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ గౌరవం అని ఉద్ఘాటించిన సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని ఉద్దండరాయపాలెంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పిసిసి చీఫ్ షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం మట్టి కొట్టుకుపోయిందన్నారు. రెండోసారి మళ్లీ అదే ప్రాంతానికి రావటం విడ్డూరంగా ఉందని చెప్పారు. రాజధాని ప్రాంతానికి మరో 54,000 ఎకరాలు కావాలని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పెరుగుతున్న పిచ్చి మొక్కలు కనబడటం లేదా అని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని అన్నారు. సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కులేదు. 3 సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ 2015లో కూడా చెప్పారు. 3 ఏళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని. మరి 3 ఏళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి? మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు 2019 వరకు. మరి 3 ఏళ్లలో కడతామన్న వాళ్ళు 3 ఏళ్లలో మీరు రాజధాని ఎందుకు కట్టలేదు? ఇప్పుడు మళ్ళీ 2025లో మళ్ళీ సేమ్ డైలాగ్, సేమ్ సీన్. 3 ఏళ్లలో కట్టేస్తాడట. మీరు ఏం కడతారో మాకు తెలియదు, కానీ అదనంగా ఇంకో 35,000 లేదా 40,000 లేదా 20,000 ఏదో వివిధ ఛానళ్లలో వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి. అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది. నారాయణ గారు కూడా చెప్పారు, ఇది చాలా అన్యాయం, ఇది చాలా చాలా అన్యాయం. దీంట్లో మళ్ళీ చెప్పడం ఏమిటంటే 5,000 ఎకరాలు దాంట్లో ఎయిర్పోర్ట్కే కావాలట. ఎయిర్పోర్ట్కు దేనికి కావాలండి? ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ మంది ఒకటి ఉంది, అది సిఆర్డిఏ కిందకే పరిధిలోకే వస్తుంది. మరి ఆ ఎయిర్పోర్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనకి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ కావాలని చంద్రబాబు గారు అంటున్నారే, వాస్తవంగా నిజానికి ఆంధ్రప్రదేశ్కి అమరావతికి అంత బిజినెస్ ఉందా? అంత బిజీనెస్ ఉందా? అంత బిజీనెస్ ఉందా? వాస్తవంగా అడుగుతున్నాం.
ఒక్క ఇంటర్నేషనల్ ప్లేన్ అయినా ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తుందా? కనీసం ఒక మామూలు ప్లేన్ అయినా వస్తుందా? ఇప్పుడు వచ్చేవన్నీ ఏటీఆర్లే, చిన్న ప్లేన్లు, అవేవో బొమ్మ ప్లేన్లు ఉన్నట్టుంటాయి. అదేదో మనుషులు కూడా ప్లేన్లు, అసలు హ్యూమన్ రైట్స్ ప్రకారం మనుషులు కూర్చోకూడదు ఆ ప్లేన్లలో. కనీసం మనిషి కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి కూడా లేదు ఆ ప్లేన్లలో. అలాంటి ప్లేన్లు వస్తున్నాయి ఇప్పుడు. అలాంటి ప్లేన్లు వస్తున్న ఆ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లానే ఇంకా పెండింగ్లో ఉంది. ఇన్నిసార్లు ఎయిర్పోర్ట్లకు తిరుగుతాము, కనీసం ఎయిర్పోర్ట్లో ఆ ఎక్స్టెన్షన్ జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఏదైనా పని జరుగుతుందా, కొంచెం తలకాయలు కనిపిస్తాయా, ఎక్కడైనా హెల్మెట్లు పెట్టుకొని మనుషులు ఏమైనా పని చేస్తున్నట్టు కనిపిస్తారా అని ఎన్నిసార్లు ఎత్తుకుంటానో నేనైతే. ఎవరూ కనిపించరు, అసలు అక్కడ పనే జరగటం లేదు. ఈ ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్కే దిక్కు లేకుండా పోయింది. ఇక్కడికే కనీసం ఒక పెద్ద ప్లేన్ కూడా రావటం లేదు, ఇంటర్నేషనల్ ప్లేన్ ఇంక అసలే రావటం లేదు. మరి అలాంటి అప్పుడు ఇప్పుడు మనకు 5,000 ఎకరాలలో ఇంకొక ఎయిర్పోర్ట్ కడతారట. ఏదో పెద్ద అంత బిజీగా హైదరాబాదు, సికింద్రాబాదు మన రాజధానిలు అంతంత పెద్దవి అయినట్టు, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. దేనికండి అని అడుగుతున్నాం. చంద్రబాబు కొంచెం భూమి మీద నడుస్తే బాగుంటుంది, ఆకాశంలో పయనిస్తున్నారు. అలాగే అరిచేతిలోనే అందరికీ 3D గ్రాఫిక్స్ వైకుంఠము చూపిస్తున్నారు. అది కాదు సార్, వాస్తవం కాదది. దయచేసి ఈ ఆలోచన మానుకోవాలి. ఈ అదనంగా ఏదైతే మీరు 35,000 ఎకరాలో లేక 40,000 ఎకరాలో సేకరించాలనుకుంటున్నారో దీనికి పూర్తిగా వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. మేము దీనికి ముమ్మాటికి ససేమిరా వ్యతిరేకమని బహిరంగంగానే చెప్తున్నాము. ఎందుకంటే ఇంత అధ్వానమైన రిడిక్యులస్ ప్లాన్ ఇంకొకటి లేదు. పైగా చంద్రబాబు గారు చెప్తున్నారు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అంటే 5,000 ఎకరాలేమో ఎయిర్పోర్ట్ కట, ఇంకో 2,500 స్పోర్ట్స్ సిటీ అంట, ఇంకో 2,500 స్మార్ట్. గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారావు, రాంబాబులను అరెస్టు చేశారు. 14 లక్షల విలువైన స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లుగా గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో వీరు పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనూ చోరీకి పాల్పడినట్లుగా చెప్పారు. దొంగిలించిన స్టాంపులను విజయవాడలో విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. సిసి ఫుటేజ్ ఆధారంగా విస్తన్నపేటలో పట్టుకున్నామని అన్నారు. జనాభా పెరుగుదలను తాను సమర్థిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. నేడు ఏ దేశంలో ఎక్కువ జనాభా ఉంటే వారికి ఎక్కువ గౌరవం ఉంటుందని ఉద్ఘాటించారు. మన దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే ఆయన అభివర్ణించారు. భారతదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనిషిలోయ్ అని గురజాడ అప్పారావు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిని అర్థం చేసుకుని మనం ముందుకెళ్లాలని సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనే చట్టం తెచ్చానని గుర్తు చేశారు. ఈ రోజు తానే జనాభా పెరుగుదలను సమర్థిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. Empowering young people to create the families they want in a fair and hopeful world అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 1.8 బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలే కాదు. దేశం అంటే మనుషులు, వారి అవసరాలు, మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం. అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం
ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒక్కసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది విజయవాడ మధురానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో కొలువై ఉన్న శ్రీ భగవాన్ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి వేలాది భక్తులు తరలివచ్చి షిర్డీ సాయిబాబా దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. సాయిబాబా వారి చల్లని ఆశీస్సులతో భగవాన్ శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో 15 సంవత్సరాలుగా గురు పౌర్ణమి వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లుగా మందిర అధ్యక్షులు వైవి శివాజీ, గౌరవ అధ్యక్షురాలు పిల్లి లక్ష్మీ తులసి తెలిపారు. మధురానగర్ రైల్వే కాలనీలో ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని శ్రీ షిర్డీ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున వేకువజామున నుంచి తరలివచ్చి క్యూలైన్ల ద్వారా సాయిబాబా వారి దివ్య స్వరూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాబావారి హారతి, అభిషేక కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు. ఈ సందర్భంగా బాబా మందిర అధ్యక్షులు వైవి శివాజీ, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే సాయిబాబా వారికి కాగాడ హారతి, గణపతి పూజ, పంచామృతాలతో సహస్ర కళాభిషేకం చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా బాబా మందిర అధ్యక్షులు వైవి శివాజీ, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే సాయిబాబా వారికి కాకడ హారతి, గణపతి పూజ, పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం చేసినట్లుగా తెలిపారు. 4000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు వేలాది మంది భక్తులు తరలివచ్చి బాబావారి ఆశీస్సులు పొందారని, గురు పౌర్ణమి రోజు బాబావారిని పూజిస్తే సుఖ సౌభాగ్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తాయని తెలిపారు. మధురానగర్ ఈరోజు గురువారం 10వ తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా అనేక మంది భక్తులు బాబా గారి దర్శనం చేసుకొని వారి వారి కోరికలు నెరవేర్చుకొని బాబా ఆశీస్సులు పొందుతున్నారు. మరో షిర్డీగా విరాజిల్లుతున్న ఓంకార క్షేత్ర షిర్డీ సాయిబాబా మందిరం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ భక్తులకు ఆశీస్సులు అందిస్తూ కూడా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు, బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు, అలాగే ఎవరి కోరికలు అయితే ఉన్నాయో వారి కోరికలు తీరుస్తూ భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఓంకార క్షేత్ర షిర్డీ సాయిబాబా మందిరం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే
బాబా గారు భక్తులందరికీ కూడా వారి ఆశీస్సులు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. వైవి శివాజీ అండి. ఈ ఆలయానికి అధ్యక్షుడిని, కమిటీ అధ్యక్షుడిని. ఈ ఆలయం నిర్మించి 15 సంవత్సరాలు, ఇది 15 సంవత్సరాలు రన్ అవుతాయండి. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం దగ్గర అన్నదానానికి 4 నుంచి 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. ఇక్కడ కోరిన కోరికలు బాగా త్వరగా నెరవేరుతాయి. బాబాగారి దయ, బాబాగారి అనుగ్రహం ఈ క్షేత్రంలో ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారు. అది బాగా జరుగుతుంది. ఈ ఆలయం భక్తులందరికీ మరియు మీడియా మిత్రులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పివిఎల్ఎన్ రాజు. నేను ఏపీఎన్జిఓ అసోసియేషన్ మాజీ నాయకులుగా ఉన్నప్పుడు మా గురువు గారు గొల్లపల్లి నారాయణరావు ఏపీఎన్జిఓ సీనియర్ నాయకులు ఆశీస్సులతో ఈ గుడి దేవాలయం మందిరం నిర్మించాము. ప్రతి గురు పౌర్ణమికి ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ రోజు గురు పౌర్ణమి రోజు సుమారుగా 5,000 మంది భక్తులు అన్నప్రసాద స్వీకరించారు. ఇక్కడ ఈ విజయవాడ నగరంలో ఇది 2వ మందిరంగా షిరిడి సాయి మందిరంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. మా పంతులు గారు శర్మ గారు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించాము. శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు గురు పౌర్ణమి అలాగే వాసు పౌర్ణమి సందర్భంగా గత 12-14 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఓంకార క్షేత్ర షిరిడి సాయినాథి మందిరంలో విశేష పూజా కార్యక్రమాలు అలాగే గురు పౌర్ణమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ యొక్క ఓంకార క్షేత్రమైనటువంటి షిరిడి సాయిబాబా మందిరంలో విశేషంగా పూజా కార్యక్రమం బాబా గారు అందుకున్నారు. అలాగే ఈ యొక్క మధురానగర్లో జనాలందరికీ కోరికలు తీర్చే బాబా గారుగా ఈ యొక్క మధురానగర్లో తెలిసి ఉండి భక్తుల బాధలన్నీ తొలగించి వాళ్ళకు ఏవైతే కావాలో అవన్నీ ఇచ్చినటువంటి ఈ యొక్క సాయినాథుడు బాబా గారు. అలాగే ఈ యొక్క మందిరంలో చాలా విశేషం ఉంది. జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క బాబా గారికి డైరెక్ట్గా సూర్యకిరణాలు పడతాయి. అది చాలా విశేషంగా రోజుగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క సాయినాథుడికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి అలాగే వేలాది మంది భక్తులు ఈ యొక్క గురు పౌర్ణానికి విచ్చేసి స్వామివారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకెళ్తున్నారు. కావున భక్తులందరూ వచ్చి బాబా గారిని దర్శించుకొని ఈ యొక్క బాబా గారి మహిమను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క బాబా గారి మహిమను తీసుకోవాల్సిందిగా భక్తులను కోరుతున్నాం. ఈ యొక్క సాయిబాబు దర్శనం ఇచ్చినట్లయితే మీ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయని బాబా గారు ఈ యొక్క మనకి ఆశీర్వదిస్తున్నారు. కావున వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అంటే గురువులకే గురువు సద్గురు సాయినాథుడిగా మనకి వెళ్ళాదిస్తున్నారు కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ యొక్క స్వామివారిని తీసుకొచ్చుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొచ్చుకొని కోరుతున్నాం. ఈ యొక్క 5-6 సంవత్సరాల నుంచి ప్రధానతుడిగా శ్రీనివాస శర్మ గారు అని నేను ఈ యొక్క బాబా గారి సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతున్నాను. కావున ప్రతి ఒక్కరూ బాబా గారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొచ్చుకుని కోరుతున్నాం. రైతుల కష్టాలు పట్టించుకొని కూటమి ప్రభుత్వం వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు నిలదీస్తున్న ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారని చెప్పారు. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైనా మాట్లాడారా? ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా? జగన్ వెళ్తుంటే మాత్రం అడ్డుకుంటారు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా? పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా? బంగారుపాళ్యం మార్కెట్ కు 100 మీటర్ల దూరంలో హెలిపాడ్ పర్మిషన్ ఇచ్చారా? ఎల్లో మీడియాలో వైఎస్ జగన్ పై విషయం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అంటే వెనకొకడు ముందొకడు తోసుకెళ్తారనమాట, నలగొడతారు మధ్యలో. జనానికి అర్థం కాల డబుల్ ఇంజిన్ అంటే ఏంటి. మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటంటే మామూలుగా అర్థం కావట్లేదు అసలు జనాలకి. ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? 2 ఇంజిన్లు ఎక్కడ ఉంటాయని. కానీ ఇవాళ అర్థమవుతుంది ప్రజలకి. ముందు నుంచి ఒకటితో వస్తాడు, వెనక నుంచి ఒకటితో వస్తాడు, మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇవాళ అర్థమయ్యే పరిస్థితులు వచ్చినాయి ప్రజలకి. ఈ కూటమి పరిపాలన అంటారు.
2 హామీలు ఇస్తారు, ఒకడేమో నాకు సంబంధం లేదు అంటాడు. వాళ్ళ రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడు లేడు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధర లేక ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి 1300 రూపాయలకి 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను. ముచ్చటగా సివిల్ సప్లై శాఖ మంత్రి 3 చోట్ల తిరిగితే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు. కోకో, మిర్చి బాధలు, పొగాకు బాధలు, అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించింది. జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్ల యాత్రలో అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు. పోనీ మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడు వెళ్ళి చచ్చేవాళ్ళు లేడు, ఆదుకుని చచ్చేవాళ్ళు లేడు ఒక్కడో. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్తున్నప్పుడు మిర్చి ఆడికి వెళ్ళే వరకు కూడా అక్కడ మిర్చి ఆడి అంటే మిర్చి పండించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉంటారు. విజయవాడలో నగల షాపుల నిర్వాహకులను దొంగ బంగారం కొన్నారంటూ బెదిరించి డబ్బు దండుకున్న కేటుగాళ్లను తెలంగాణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులమని చెప్పి ఏపీటీసీలో 4 నిందితులు జ్యువెలరీ షాపులు వారిని బెదిరించి డబ్బులు తీసుకున్నారని అక్కడ పోలీసులు తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని విజయవాడతో పాటుగా ఇతర పిఎస్ల అధికారులకు సమాచారం ఇచ్చామని అన్నారు. లేకపోతే నేను ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ నేను మాట్లాడుతున్నాను. ఒక ఇద్దరికి పట్టుకోవడం జరిగింది. ఇర్ఫాన్ ఇంకా 4 చింతల చెరకు ప్రశాంత్ 4. ఇలా ఇద్దరు ఏంటి అంటే కాన్స్పిరసీగా తయారై నేను ఎస్ఐ కూడా ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇట్లా మాట్లాడి మీరు నా నుండి జ్యువెలర్స్ ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేశారు, ఆ గూగుల్లో సెర్చ్ చేశారు, వాళ్ళ నంబర్ డౌన్లోడ్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఇంతకు ముందు ఇది ఈ గోల్డ్ ఈ ఫలానా వ్యక్తికి అమ్ముకున్నారు, ఈ గోల్డ్ డూప్లికేట్ ఉంది, లేకపోతే మీరు 22 క్యారెట్స్ చెప్పి 18 క్యారెట్స్ ఇచ్చారు, మనకి దృష్టిలో వచ్చింది, మీరు డబ్బులు పంపకపోతే మీ పైన కేసు నమోదు. సో ఒక ఫేక్ పోలీస్ లాగా క్రియేట్ చేసి వీళ్ళకి డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు వీళ్ళ కన్ఫెషన్ మనం చూస్తే దాదాపు 18 lakh రూపీస్ వీళ్ళు కలెక్ట్ చేశారు. దీనిలో మేజర్లీ జ్యువెలర్స్ హైదరాబాద్ ఏరియాలో ఉన్నారు, లేకపోతే గుంటూరు, విజయవాడ అట్లయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుండి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్సర్న్ ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు మనం ఏడీకి పంపిస్తున్నాము, అక్కడ నుండి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ కి పోతుంది, అక్కడ కూడా అన్ని పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ పోతుంది. సో ప్రతి ట్రాన్సాక్షన్ వీళ్ళు ఏమైనా ఫేక్ పోలీస్ పేరు చెప్పి చేస్తారో అది లీగలైజ్ అవుతుంది. ఈ డబ్బులతో వీళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ 4 ఆ మేకల బిజినెస్ స్టార్ట్ చేశారు. దాంట్లో దాదాపు వీళ్ళకి లాసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ ఒక బ్రదర్ నల్గొండ పోలీస్ అక్కడ కూడా వాళ్ళు కూడా ఒక సిమిలర్ ఎఫ్ఐఆర్ చేశారు ఆ మేకల బిజినెస్ చీటింగ్ కేసులో. ఆ బ్రదర్ ఎక్కడ ఉన్నారు. ఇది కాకుండా వీళ్ళ నుండి ఒక బెలెనో కార్ సీజ్ అయినాయి, ఒక ఆటో కొత్తగా కొనుక్కున్న ఇదే డబ్బులతో కొనుక్కున్న ఆటో ఒక సీజ్ అయినాయి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సీజ్ అయినాయి.
some 1.3 grams gold సీజైంది, ఇంకా సిల్వర్ పట్టలు సీజైంది. భక్తుల మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని, అందుకు అనుగుణంగా వసతి సౌకర్యాలు కల్పించాలని దుర్గగుడి ఈవో సీనానాయక్ ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే దసరా మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ మహామండపం 4వ అంతస్తులో ఉన్న వారి ఛాంబర్ నందు శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇంజనీర్లు, గుత్తేదారులు, దాతలు పాల్గొనగా రాబో దసరా మహోత్సవాలు దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న పనులు, అన్నదానం బిల్డింగ్, లడ్డుపోటు బిల్డింగ్, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, హిల్ ప్రొటెక్షన్ పనులు, పూజా మందిరాలు, యాగశాల మొదలగు పనులు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. భక్తుల సౌకర్యార్థం భవిష్యత్తులో వినియోగంపై అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అమలుపై చర్చలు జరిగాయి. మీటింగ్ తదుపరి పనులు జరుగు విధానంపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో యాగశాల నిర్మాణదాత సంగ నరసింహారావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు విశాల సార్. మేము బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి వచ్చాము. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయని వచ్చాము. అమ్మకి శారీ తీసుకుని రావడము, అందరికీ పంచడము, మాకు అమ్మవారు అంటే చాలానే ఇష్టము. మేము అంతా ఇంటిలో అందరూ కొలుస్తాం సార్. మా పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతా ఉన్నాయి, పెళ్ళి ఇంట్లో సంబంధం లేని వాళ్ళకి బాగానే అవుతున్నాయి. అమ్మవారు చాలా బాగానే దీవిస్తున్నారు సార్. అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టం. మేము విజయవాడ రామకృష్ణాపురం కోడూరు రాజవీధి నుంచి వచ్చామండి. మేము 30 మంది వచ్చాము. అందరం కలిసి ఆషాఢ మాసం సారి తీసుకొచ్చాము. ఇక్కడ అమ్మవారికి ఈ విజయవాడ అంతటికీ ఆడపడుచు, పెద్ద ఆడపడుచు కాబట్టి మా ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢం సారి తీసుకొచ్చాము. ఇక్కడ అందరూ మాతో పాటు ఇంకా 30 మంది వచ్చారు. ఆషాఢ మాసం పుట్టింట్లోనే ఉంటుంది పెళ్ళైన ఆడపిల్ల కాబట్టి ఆవిడ కూడా మా పుట్టింటి ఆడపడుచుగా భావించి తీసుకొచ్చాం. మేము విజయవాడ నుంచి, నా పేరు నాగలక్ష్మి అండి. మేము విజయవాడ నుంచి వచ్చాము. మేము ఇలా ప్రతి సంవత్సరం సారీ తీసుకొస్తాం. సారీ ఎందుకు ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ ఎందుకు తీసుకొస్తామంటే, ఆషాఢ మాసంలో ఆడపిల్లలందరూ పుట్టింటికి వస్తారు కాబట్టి, అమ్మవారు కూడా పుట్టింట్లోనే వస్తుంది కాబట్టి, పుట్టింటికి చుట్టంగా వస్తుంది కాబట్టి, ఆ లెక్కతో మేమందరం ఆడపిల్లలందరం కలిసి అమ్మవారికి సారీ తీసుకొస్తున్నాం అనమాట. ఇది మేము పుట్టిల్లు అమ్మవారికి విజయవాడ పుట్టిల్లు కాబట్టి అది సారీ తీసుకొస్తున్నాం పుట్టింటి వారిగా. చేయడం వల్ల ప్రతిఫలం ఏంటంటే ఆవిడ దీవెనలు అలా ఉంటాయండి. ఆవిడ అడుగుద్ది కూడా, మాకు ఈ సారీ కావాలి, ఇలా కావాలని ఆవిడ అడుగుతుంది. కంపల్సరీ ఆవిడ అడుగుతుంది, ఈ రకంగా చీర కావాలి, ఇంత సారీ కావాలి, ఇలా కావాలని అమ్మవారు కంపల్సరీ అడుగుద్ది అనమాట. అలా మేము ఆచారంగానే తీసుకొని వస్తున్నాం అండి సారీ. నా పేరు రోజారమణి అండి. మేము విజయవాడ కోడూరు రాజవారి వీధి రామకృష్ణాపురం నుండి వచ్చాము. మేము ఆషాఢ మాసం అమ్మవారికి సారీ తీసుకొచ్చామండి. ఆ అమ్మవారి సారీ విశిష్టత ఏంటంటే మమ్మల్ని నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో చక్కగా చూస్తారని, అందుకనే మేము సారీ తీసుకొచ్చామండి. 100 వసంతాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ ఆగస్టు 1వ తేదీన జగైపేటలో జరుగుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దూరేపూడి శంకర్, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వెల్లడించారు. నగర ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలో భవిష్యత్తులో ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధమవుతుందని వెల్లడించారు. ఈ సభను పార్టీ శ్రేణులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దాసరి భవన్ లో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు,
జగ్గయ్యపేట నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తొలి శాసనసభ్యుడిగా అమరజీవి వెంకటేశ్వర్లను అందించిన చరిత్ర జగ్గయ్యపేటదని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ కోసం అసువులు బాసిన నాయకులను స్మరిస్తూ ఈ సభ జరుగుతుందని, 1వ తేదీ మహాప్రదర్శన, 2వ తేదీ మహాసభ జరుగుతుందని తెలిపారు. ఈ సభను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతుందని, కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా ఇసుక, మట్టి మాఫియా జరుగుతుందని, తద్వారా ఎన్టీఆర్ జిల్లా కాలుష్యం బారిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలో భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన పోరాటాలకు సిద్ధమవుతుందని వెల్లడించారు. నూరు వసంతాల చరిత్ర, మహత్తర త్యాగాల పోరాటాల చరిత్ర సిపిఐ సొంతం. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, బలిదానాలతోటి పీడిత ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ, చెండ రాజేశ్వరరావు ప్రారంభించినటువంటి పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు ఆగస్టు 1, 2వ తేదీలలో జగ్గయ్యపేట పట్టణంలో జరుగుతున్నాయి. ఒక పారిశ్రామిక వాడ, కార్మిక వాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తొలితరం ప్రథమ శాసనసభ్యుడిగా అమరజీవి కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వరరావుని ఎంపిక చేసి పంపించిన ఘనత జగ్గయ్యపేట నందిగామ ప్రాంత ప్రజలది. ఉమ్మడి నియోజకవర్గం, విజయవాడ నగరం, నిస్వార్థ ప్రజాసేవకుడు అమరజీవి కామ్రేడ్ తమ్మిన పోతరాజు, ఉప్పలపాటి రామచంద్రరాజు, కాకర్లపూడి సుబ్బరాజు, షేక్ నాదురవలి, నగర ప్రథమ మేయర్ టి వెంకటేశ్వరరావు, నగర మేయరు నిజాయితీ కలిగిన నాయకుడు కామ్రేడ్ లంకా గోవిందరాజు, అనేక మంది కృష్ణా జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో, ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. ఒక సూర్యదేవర నాగేశ్వరరావు, అనేక మంది ఎన్టీఆర్ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి మహానాయకులని స్మరిస్తూ వారి గుర్తులుగా ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ రేపు ఆగస్టు 1, 2వ తేదీల్లో సాగుతుంది. 1వ తేదీన మహాప్రదర్శన, 2వ తేదీన ప్రతినిధుల సభ. ఈ 2 ప్రదర్శన డెలిగేట్స్ కాన్ఫరెన్స్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, పార్టీ సానుభూతి పరులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈనాడు పాలక వర్గాలు పూర్తిగా రాష్ట్ర రాజధాని నగరం విజయవాడ, పురిటిగడ్డ జగ్గయ్యపేట ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి వీరోచితంగా నిలబడి పోరాటాన్ని సాధించినటువంటి ప్రాంతం జగ్గయ్యపేట. ఈ జగ్గయ్యపేటలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 2వ మహాసభ ఆగస్టు 1, 2 తారీఖులో జరగబోతా ఉంది. 1వ తారీఖున వేలాది మందితోటి ప్రదర్శన, 2వ తారీఖున ప్రతినిధుల సభ. ఈ ప్రతినిధుల సభలో రాబోయేటటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా ఉండేటటువంటి, కార్మిక రంగం ఎక్కువగా ఉన్నటువంటి జగ్గయ్యపేటలో నిర్వహించడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 4 రకాలైనటువంటి కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కులను హరించేటటువంటి పద్ధతిలో అనుసరిస్తున్నటువంటి బీజేపీ విధానాలపైన, అలాగే ఈ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజల హామీలను నెరవేర్చేటటువంటి దశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఈ మహాసభల్లో చర్చిస్తాం.
రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మాణాత్మకంగా ఈ 3 సంవత్సరాల మరలా 3 సంవత్సరాలకి నిర్మాణాత్మకంగా కమ్యూనిస్ట్ పార్టీని తీర్చిదిద్దే దానికోసం మహాసభల వేదికగా కాబోతా ఉన్నాయి. ఈ మహాసభల జయప్రదానికి కమ్యూనిస్టు శ్రేణులు అలాగే అభిమానులు సానుభూతి పరులందరూ కూడా సహకరించి జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నా పేరు జె శ్రీనివాసరావు, భారత కమ్యూనిస్ట్ పార్టీ జగేపేట పట్టణ ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఆగస్టు 1-2 తారీఖుల్లో ఎన్టీఆర్ జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వితీయ మహాసభలు జగ్గయ్యపేటలో జేఆర్సీ కాలేజీ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి రోజున మరి ర్యాలీ ఉంటుంది, రెండవ రోజున ప్రతినిధుల సభ జరపాలని అనేటటువంటి విషయాన్ని జిల్లా పార్టీ నిర్ణయించింది. ఈ యొక్క కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, కార్మిక కర్షక వర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మా జగ్గయ్యపేటలో ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము మనస్ఫూర్తిగా కూడా పనిచేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జగ్గయ్యపేటలో పారిశ్రామికంగా ఎన్నో ఫ్యాక్టరీలు, కార్పొరేట్ సంస్థలు ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా కార్మిక వర్గానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. మరి పూర్తిగా నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. వేదాద్రి ఎత్తిపోతల పథకం కానీ, పోలంపల్లి మరి ఆనకట్ట కానీ, లింగాల బ్రిడ్జి కానీ, అగ్రహారం బ్రిడ్జి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా ఉంది. కార్మిక వర్గానికి మరి పట్టుతో ఇక్కడ నెలకొన్నప్పటికి కూడా ఏమాత్రం కార్మికులకి ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి హాస్పిటల్ ఉంది. జగ్గయ్యపేట మున్సిపాలిటీ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అభివృద్ధి దిశలో తిరోగమన దిశలో ఉంది. కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలు కూడా చర్చించడానికి ఈ మహాసభ వేదికగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి ఇతోధికంగా సానుభూతి పరులు కానీ, కమ్యూనిస్టు నాయకులు కానీ, కార్మిక కర్షక వర్గాలు కూడా కార్మిక యొక్క జయప్రదం చేయడానికి సహాయం చేయవలసింది కోరుకుంటూ ఆపరేషన్ ఫ్లష్ అవుట్ లో భాగంగా గంజాయి, కొకేన్ తదితర మాదక ద్రవ్యాలను తరిమి కొట్టడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని రైల్వే డిఎస్పీ జి రత్నరాజు వెల్లడించారు. రైలు మార్గంలో గంజాయి సరఫరా జరుగుతుందన్న సమాచారంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తనిఖీల్లో కొరమండ రైల్లో గంజాయి చాక్లెట్ ను కలిగి ఉన్న 2 నిందితులను పట్టుకున్నట్లుగా చెప్పారు. గంజాయిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. రైలు మార్గాల ద్వారా గంజాయి సరఫరా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు రైలు మార్గాలపై అనుమానిత ప్రయాణికులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈగల్ టీం, రైల్వే పోలీస్, ఆర్పీఎఫ్ సంయుక్తంగా రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. కోరమండల్ రైల్లో గంజాయి కలిగి ఉన్న 2 నిందితులను పట్టుకున్నారు. సందర్భంగా రైల్వే డీఎస్పీ జి రత్నరాజు మాట్లాడుతూ ఆపరేషన్ ఫ్లష్ అవుట్ లో భాగంగా ఈగల్ టీం ఐజీ రవికృష్ణ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. కోరమండల్ రైల్లో తనిఖీలు చేయగా గంజాయి కలిగి ఉన్న 2 నిందితులను పట్టుకున్నామన్నారు. గంజాయిని చాక్లెట్ రూపంలో తయారు చేసి అమ్ముతున్నారని, చెన్నై వరకు రైల్లో ప్రయాణిస్తూ గంజాయి చాక్లెట్ల విక్రయింపు కొనసాగిస్తున్నారన్నారు. ఈ తనిఖీలలో సత్యనారాయణపురం సిఐ జేవి రమణ, ఈగల్ టీం ఇన్స్పెక్టర్ ధనుంజయ నాయుడు, ఆర్పీఎఫ్ టీం పాల్గొన్నారు. డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మనం 1 వీక్ బ్యాక్ ఒక ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనేది మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం స్టార్ట్ చేసాం. ఇది మనకి ట్రైన్స్లో ఎక్కువగా ఈ గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది. దాని మేరకు ట్రైన్స్లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీక్ ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం. ఒక టీము ఏలూరు నుంచి
మన ఐజీ మన అక్కి రవికృష్ణ గారి ద్వారా ఆధ్వర్యంలో ఒక టీము ఏలూరు నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయిని కూడా రా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారంటే ఈ గంజాయిని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనం ఎవ్రీ వీక్ ఒక మన జాయింట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం. ఆపరేషన్ ఫ్లష్ అవుట్లో దానిలో లా అండ్ ఆర్డర్ పోలీస్ వారు, జిఆర్పి, ఆర్పిఎఫ్ ప్లస్ ఏగల్ టీమ్ వారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇవన్నీ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అదే మాదిరి ఇవాళ కూడా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఈ 4 ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ కోరమండల్లో చెక్ చేయడం జరిగింది. ఆ చెక్కింగ్స్లో మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ రిఫైన్డ్ గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది మనకు వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి ఏదో పనుల నిమిత్తం వెళ్తున్నట్టుగా వీళ్ళు ప్రిటెండ్ చేస్తూ ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ కాకోకుండా పకడ్బందీగా వ్యూహాత్మకంగా మనం వీళ్ళంతా కూడా పట్టుకుని ఫర్దర్గా గంజాయి ట్రాన్స్పోర్ట్ కాకుండా చూడడానికి ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనేది మనం ఉపయోగించుకుంటున్నాం. ఇదండి ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఒక బ్యాగ్లో దొరికిన ఆ పర్సన్ని ఆ వ్యక్తిని ప్లస్ ఆ గంజాని మనం సీజ్ చేయడం జరిగింది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదేవి కళా నాట్య మండలి ఆధ్వర్యంలో పలువురు సీనియర్ రంగస్థల కళాకారులను సత్కరించారు. సందర్భంగా ఉప్పులూరి లక్ష్మీనారాయణ రచించిన షిరిడి సాయిబాబా స్వచరిత్ర పద్య నాటకాన్ని ప్రదర్శించారు. గురు పౌర్ణమి నాడు కళాకారులను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని శ్రీదేవి కళా నాట్య మండలి ప్రతినిధి చింతలపాటి నాగేశ్వర తెలిపారు. శ్రీదేవి కళా నాట్య మండలి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయ హాల్లో జరిగిన ఈ వేడుకలను పలువురు కళాకారులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం జాబ్ ఉపాధ్యక్షుడు వెలివల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో చింతలపాటి నాగేశ్వరరావు, శ్రీదేవి దంపతులు సీనియర్ కళాకారులను పుష్పమాల, దుస్సాలువ, జ్ఞాపకులతో ఘనంగా సత్కరించారు. షిరిడి సాయిబాబా సచరిత్ర పద్య నాటిక రచయిత ఉప్పులూరి లక్ష్మీనారాయణ, దర్శకుడు నిమ్మగడ్డ యేసుపాదంతో పాటు సీనియర్ కళాకారులు జొన్నగడ్డల జగన్మోహన్ రావు, నిబానుపూడి సుబ్బరాజు, ఎస్ వెంకటేశ్వరరావు, ముప్పాల వీరాంజనేయులు, ఉప్పాల రాజేశ్వరరావు, కె గణేష్ కుమార్, డాక్టర్ పివిఎన్ కృష్ణ, వెలివల సత్యనారాయణ తదితరులు గురు పౌర్ణమి పురస్కారాలను పొందిన వారిలో ఉన్నారు. అనంతరం కార్యక్రమం నిర్వాహకుడు చింతలపాటి నాగేశ్వరరావు శ్రీదేవి దంపతులను కళాకారులంతా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి నాడు గురు తుల్యులైన సీనియర్ కళాకారులను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సభాధ్యక్షుడు వెలివల సత్యనారాయణ మాట్లాడుతూ గురు పౌర్ణమి నాడు నాగేశ్వరరావు దంపతులు కళాకారులను సత్కరించుకోవడం ముదావాహమన్నారు. దంపతుల ఆకాంక్షను అభినందించారు. రచయిత ఉప్పులూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాను రచించిన షిరిడి సాయిబాబా సచరిత్ర పద్య నాటకాన్ని ప్రదర్శన రూపంలో చూడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం సాయిబాబా సచరిత్ర పద్య నాటక ప్రదర్శన కమనీయంగా సాగింది. రంగస్థలంపై విశేషాలు, అనుభవం ఉన్న నటీనటులు సాయి చరిత్రను కళ్లకు కట్టినట్లు రీతిలో ప్రదర్శించారు. నటీనటుల హావభావాలు, పద్యాలాపనలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నాయి. అందరికీ నమస్కారం.
ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, ఈ షిరిడి సాయిబాబా నాటకం రాసిన రచయితలు, మా గురువులు మరియు డైరెక్షన్ చేసిన యేసుపాదం గారికి, ఈ నాటకం ఇక్కడ పెట్టడానికి అవకాశం ఇచ్చిన భాషా సాంస్కృతిక పెద్దలకు, భాషా సాంస్కృతిక శాఖలు మన గుమ్మడి గోపాలకృష్ణ గారు, భాషా సాంస్కృతిక వీళ్ళందరూ మాకు అనుమతించడంతో నేను చేసుకుంది. ఈ నాటకం రాసి 8 సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి అది మరుగున పెట్టి 3 నెలల నుండి కఠోరమైన దీక్షతో ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది. అది కేవలం నా భార్య సాయిబాబా భక్తురాలు, ఆమె కోరిక మేరకు నేను చేయడం జరిగింది. నేను గుమ్మడి కళాపీఠంలో ఒక హార్మోనిస్ట్గా పనిచేస్తున్నాను. వారి దగ్గర అనుమతి తీసుకుని మరి ఈ నాటకం తయారు చేయడం జరిగింది. తర్వాత నాకు ఈ నాటకంలో ఎంతోమంది కళాకారులు, దీనిలో క్యారెక్టర్లు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించి ప్రతి ఒక్క రోజు కూడా రిహర్సల్ ఆగకుండా వచ్చారు. తర్వాత నాకు వినువెంట ఉండి వెలివెల సత్యనారాయణ గారు, నేనున్నాను మీకేం భయం లేదన్నట్టు నాకెంతో ధైర్యం చెబుతూ ఈ నాటకాన్ని ప్రారంభించడమైంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సన్మానం జరిగిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. విలేకర మిత్రులకి, మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాం. నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా గురువుగారు నాగేశ్వరరావు గారు, వారి శ్రీమతి శ్రీదేవి గారు ఈ నాటకాన్ని, సాయిబాబా నాటకాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు పడినటువంటి అఖోడ శ్రమ చాలా అద్భుతంగా శ్రమించారు. అట్లాగే కళాకారులందరూ కూడా ఎంతో సహకరించారు. ఇంతటి ప్రముఖ రంగస్థల కళాకారులు ఎందరో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాలు పంచుకోవటం నేను కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. వీటన్నిటికీ కూడా అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందజేస్తారు. అన్నిటికంటే ప్రోగ్రామ్ని సక్రమంగా నిర్వర్తించిన మా యువకుడు, ప్రొఫెసరు, కళాకారుడు, హార్మోనిస్టు శ్రవణ్ బాబు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ నాటక రచయిత, సీనియర్ నటులు మా ముప్పునూరి లక్ష్మీనారాయణ గారు, వారిని నేను మా గురువు గారు, వారికి నాకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయంగా కొనసాగించినటువంటి మా శ్రవణం, అట్లాగే కళాకారులు, గురు సత్కార గ్రహీతలు, అట్లాగే మీడియా ప్రతినిధులు, ప్రేక్షక మహాశయులందరూ కూడా ఈ నాటకాన్ని అత్యంతం తిలకించి ఆ యొక్క సాయిబాబా అఖండ కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రాప్తులు కావాలని, ఇది అద్వితీయంగా ఒక సినిమా రకంగా దీన్ని తయారు చేసి వీళ్ళు అహర్నిశలు కష్టపడి ఎంతో ఈ సాయిబాబా నాటాన్ని హృద్యంగా చాలా ఒక ప్రతిష్టాకరంగా దీన్ని తయారు చేసినటువంటి మా నాగేశ్వరరావుకి, అట్లాగే మా శ్రీదేవి గారికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి బీసీ హక్కుల సాధనకి జూలై 20వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లవుడుగు గోవిందరావు తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో 50% పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. బీసీ సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన సామాజిక, ఆర్థిక విభిన్న రంగాలలో జనాభా తమాషా ప్రకారం అన్ని రంగాలలో కూడా పూర్తిగా అన్యాయం జరుగుతుందని, ఈ నేపథ్యంలో జూలై 21వ తేదీన ఢిల్లీ వేదికగా జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ సామాజిక వర్గానికి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. డాక్టర్ లవుడు గోవిందరావు, జాతీయ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా బీసీ సమస్యలను పరిష్కరించాలని, బీసీ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని, బీసీలకు చట్టసభల్లో
50% రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేయాలని, కేంద్రంలో బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా జనాభా తామాస ప్రకారం ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో బీసీ సామాజిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పించాలని, బీసీ సామాజిక వర్గం చెందినటువంటి రైతులకు 100% సబ్సిడీతో కూడినటువంటి రుణాలు కూడా కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మరి విద్యార్థులను కూడా స్కాలర్షిప్లు కూడా పెద్ద ఎత్తున పెంచాలని, మరి అదేవిధంగా బీసీ నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తదితర 20 డిమాండ్లతో కూడినటువంటి ప్రధాన లక్ష్యంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టడం జరుగుతుంది జంతర్ మంతర్ వేదికగా. మరి అదేవిధంగా బీసీ సమస్యలు బీసీ డిమాండ్లు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులను పార్లమెంట్ సభ్యులు కూడా కలవడం జరుగుతుంది. దశాబ్దాలుగా శతాబ్దాలుగా బీసీలకు చెందినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధానిలోని ఉద్దండరాయపాలెంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించిన పిసిసి చీఫ్ షర్మిల. శంకుస్థాపన చేసిన ప్రాంతం మట్టితో కొట్టుకుపోయిందని వెల్లడి. భూములు ఇచ్చిన రైతులకు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్య. గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు 14 లక్షల విలువైన స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు. జనాభా పెరుగుదలను తాను సమర్థిస్తున్నానన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచన. ఏ దేశంలో జనాభా ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ గౌరవం అని ఉద్ఘాటించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.